హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే రెసిపీ ఉప్మా అండి. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగానే కళాయి పెట్టుకొని కళాయిలో 2 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేగాక హాఫ్ కప్పు సుజీ వేసుకొని సుజీ బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని అదే కళాయిలో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోనేమో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లము వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత దానిలోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత తలతల మరుగుతుంది కదండి, పొంగు వచ్చినంత వరకు మరిగిన తర్వాత దానిలోనే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన దానిలోనేమో ఉప్మా నూక ఉంది కదండి, ముందుగానే వేపుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ ఉప్మా నూక వేసుకొని బాగా ఉండలు కట్టకుండా కలుపుతూ అలానే వేసుకోవాలి. బాగా కలపాలండి. దాన్ని ఉండలు కట్టేస్తుంది, లేదంటే టేస్ట్ బాగోదు, ఉండలుగానే వస్తుంది. అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అది ఉండలు అయిపోయిందంటే మనం తినేటప్పుడు ఉండలు తగులుతూ ఉంటుంది కదా, అందు గురించి కలుపుకొని ఉండాలి. ఉండలు కట్టకుండా దానిలో మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం బిర్యానీ మసాలా ఉంది, బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. చాట్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగు ఉప్మా టిఫిన్తోని, ఈవినింగ్ స్నాక్స్తోని తింటే చాలా బాగుంటుందని నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ స్నాక్ మా పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలని ఈరోజైతే ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మా పిల్లలు తిన్నారు, చాలా అంటే చాలా బాగుందన్నారు. ఒకసారి మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల కింద అడుగు పట్టదండి, అడుగు పట్టకుండా అలానే మంచిగా ఉడుకుతుంది. చూడండి, అది అలా తీసుకొని వేరే బౌల్లోనేమో సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, దాని మీద కొంచెం నెయ్యి వేసుకున్నాను, కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను, స్కిప్ అయిపోయింది. దీనిపైన అయితే పెట్టుకున్నాను, ఉప్మా పైన అయితే. చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు చూడండి తీసేస్తున్నారు కొత్తిమీరని. మా పిల్లలు అయితే అల్లరి చేస్తూనే ఉంటుంటారు, ఏదో ఒకటి. చూడండి ఎలా తీస్తున్నారో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఒకసారి ట్రై చేయండి.